నిమిషాలైతే అమ్మకు బై చెప్పి స్కూల్లో కడుగు పెట్టేది, క్లాస్ రూమ్లో సందడి చేసేది, స్కూల్లో హాయిగా ఫ్రెండ్స్తో ఆడుకునేది, స్నేహితులతో కలిసి క్లాస్ రూమ్లో కూర్చొని టీచర్ చెప్పిన పాఠాలు వినేది. అందుకేనేమో పసిపాపపై దేవుడికి కన్ను కుట్టింది. చిన్నారి చేసే సందడిని దేవుడు సహించలేకపోయాడు. చిన్న చూపు చూసిన భగవంతుడు లారీ రూపంలో చిన్నారిని తిరిగి రాని లోకాలకు తీసుకెళ్లిపోయాడు. మృత్యువు లారీ రూపంలో వస్తుందని చిన్నారి ఊహించలేదు. హైదరాబాద్లో వరుస రోడ్డు ప్రమాదాలు అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలు తీస్తున్నాయి. మితిమీరిన వేగంతో వెళుతున్న వాహనాలు అనేక మంది కుటుంబాలను చిన్న భిన్నం చేస్తున్నాయి. జీవితంలో మళ్లీ కోలుకోకుండా చిదిమేస్తున్నాయి. అలాంటి ఘటనే ఉప్పల్ ఆదర్శ నగర్లో కూడా జరిగింది. నిన్న ఉప్పల్లో జరిగిన రోడ్డు ప్రమాదం నగర వాసులను కలచివేస్తోంది. చిన్నారి భూమికారెడ్డి మృతి వారి కుటుంబంతో పాటు స్కూల్లోనూ విషాదాన్ని నింపింది. ఉప్పల్ సౌత్ స్వరూప్ నగర్కు చెందిన కులదీప్ కుమార్ రెడ్డి శోభలకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరు నాచారంలోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో చదువుకుంటున్నారు. రితిక 8వ తరగతి, భూమిక 2వ తరగతి చదువుతున్నారు. ప్రతిరోజులాగే స్కూల్ టైం కావడంతో తల్లి శోభ హోండా యాక్టివ్పై రితిక భూమికలను తీసుకుని ఇంటి నుంచి బయలుదేరింది. చిలుకానగర్ రోడ్డు మీదుగా జాన్సన్ స్కూలుకు వెళుతున్నారు తల్లి కూతుళ్లు. వారి బైక్ ఆదర్శ నగర్లోని పెట్రోల్ బంక్ దగ్గరకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వారి వాహనాన్ని ఢీకొట్టింది. తల్లి శోభతో పాటు పెద్ద కూతురు రితిక ఒకవైపుకు పడిపోయారు. మరోవైపు పడిపోయిన చిన్నారి భూమికపై నుంచి లారీ వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. భూమికను ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపే మృతి చెందింది. రోడ్డు ప్రమాదాలపై అవేర్నెస్ కల్పించిన చిన్నారి భూమికనే ప్రమాదంలో చనిపోవడం హైదరాబాదీలను కలచివేస్తోంది. తన బుజ్జి మాటలతో సందడి చేసిన చిన్నారి ఇంట్లో రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. డ్రైవర్ తప్పిదం వల్లే తన బిడ్డను కోల్పోయామంటున్న తల్లిదండ్రులతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. నిన్న జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో అభం శుభం తెలియనటువంటి చిన్నారి భూమిక మృత్యువాత పడింది. అయితే ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తప్పిదం, తర్వాత అతను నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనేది కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. అయితే ప్రస్తుతం వారి తల్లి శోభారాణి ఉన్నారు. ఆమెకు కూడా తీవ్ర గాయాలు పాలై ఆమె ఆసుపత్రి నుంచి ప్రస్తుతం ఇంటికి చేరుకున్నారు. ఆమెను కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, అసలు ఏం జరిగిందనే అంశం పైన మనతో మాట్లాడడానికి శోభారాణి ఉన్నారు. మేడం చెప్పండి మేడం, నిన్న ఎన్ని గంటలకి ఈ ప్రమాదం జరిగింది, అసలు ఎలా జరిగింది ప్రమాదం, మీరు స్కూటర్లో వెళ్తున్నటువంటి సమయంలో ఎలా జరిగిందంటారు? 8:22 అమ్మ ప్రిసైజ్గా చెప్పాలంటే 8:22. మేము వీడియో క్లిప్ చూసాం. వీడియో క్లిప్లో అయితే 8:22కి యాక్సిడెంట్ జరిగింది. నేను వెహికల్లో వెళ్తున్నా, చిన్న అది గతుకు రావడంతో బ్రేక్ వేస్తే వెనుక నుంచి లారీది పక్కకి పడిపోయాం. నేను నా పిల్లలు, మాకు చిన్న దెబ్బలు తగిలే, మా పాప మొత్తమే చనిపోయింది. మీరు కింద పడిన వెంటనే అంటే భూమికకు దెబ్బలు తగిలాయి మేడం? ఫస్ట్ భూమిక బాగా తగిలి, వీళ్ళ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో పడ్డారమ్మా, భూమిక రైట్ హ్యాండ్ సైడ్లో పడింది. మీ పెద్ద కూతురికి ఏమైనా దెబ్బలు తగిలాయి? మీతో పాటు ఉన్నారు కదా వెహికల్లోనే. ఆమెకి నీ దగ్గర ఇంజ్యూర్ అయింది. ఆమెకి, నాకు, మా పాపకు మొత్తమే బాగా దెబ్బలు. అయితే హాస్పిటల్కి తీసుకెళ్లారు, అక్కడి నుంచి మార్గం మధ్యలో చనిపోయారా? ఎలా తెలిసింది, వైద్యులు ఏం చెప్పారు? నాకు తెలియదండి. నేను పడిపోయి పక్కన హాస్పిటల్కి వెళ్ళామండి. మా పక్కన ఒక అబ్బాయి తీసుకొని అలా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నాకేం తెలియదు. ప్రస్తుతం భూమిక ఫాదర్ కూడా ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ప్రమాదం జరిగింది ఒకసారి మనం గమనించినట్లయితే నిజంగా హెవీ వెహికల్ అసలు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది కూడా పోలీసులు చెప్తున్నారు. అసలు నిన్న జరిగినటువంటి ప్రమాదంలో మీరు చేసే అనుమానాలు కానీ మీరు చెప్పదలుచుకుంది ఏంటి? నా ఫస్ట్ పాయింట్ ఏంటి, హెవీ వెహికల్స్ రాకూడదండి ఆ రోడ్లు. సో విచ్ ఈజ్ ది మెయిన్ కల్ప్రిట్ ఆఫ్ ది ఇన్సిడెంట్. సో అది రాకుండా ఉండుంటే నా కూతురు బతికేదేమో. సో ఐ డోంట్ నో. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను అంటుంది ఏంటంటే జిహెచ్ఎంసీ వాళ్ళు చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఫుల్ రైట్ రావట్లేదు. వాళ్ళకి ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ సపోర్ట్ రావట్లేదు కాబట్టి దే ఆర్ నాట్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ ఇట్ బ్యాక్ టు బ్యాక్. సో ఐ వుడ్ సే ద పొలిటికల్ పార్టీస్ ఆర్ కరప్టెడ్ హియర్, నథింగ్ ఎల్స్. అండ్ అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి నిన్న 8:25కి తీసుకెళ్తే హాస్పిటల్ ఆ క్లినిక్లో
ఒక నర్స్ కూడా లేదు. సో ఆ నర్స్ ఉన్నా కానీ ఫస్ట్ మెడికల్ ఇది చేస్తే దెన్ ఇట్ వుడ్ బీన్ రెక్టిఫైడ్, ఆ అమ్మాయి బతికేదేమో. సో ఆ సపోర్ట్ లేక మళ్ళీ ఆదిత్య హాస్పిటల్ అంటే ఆల్మోస్ట్ 15 మినిట్స్ డ్రైవ్ చేసుకొని వచ్చి అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ బయట చనిపోయింది. హాస్పిటల్ లోపల కూడా ఎంటర్ కాలే, హాస్పిటల్ బయటే చనిపోయింది. ఇప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్లో మీరు గమనించారు సార్, అసలు ఏం జరిగింది అక్కడ? అసలు లారీ డ్రైవర్ కావచ్చు, వీరు వెళ్తున్నటువంటి ద్విచక్ర వాహనం కావచ్చు, ఈ రెండింటికి అక్కడ ఎలా జరిగిందనే అంశం పైన. లారీ డ్రైవరు తాకంగానే దిగి పారిపోయాడమ్మా. అదైతే ఫుటేజ్ మేము క్లియర్గా చూసాం. నేను మార్నింగ్ ఇవి బులెటిన్ విశేషాలు మరి కాసేపట్లో శంఖారావం ప్రసారం చూస్తూనే ఉండండి HM TV.